ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా ఈ రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఏ టైం నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు అండ్ ఎన్ని టోకన్స్ ఇచ్చారు అనే దానికి సంబంధించి, అండ్ అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, ఇంకా నడక మార్గాల యొక్క టైమింగ్స్ అయితే మార్పు చేయడం జరిగిందండి. సో వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం రోజున 67,085 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 24,832 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,78,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 23 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకన్స్, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు. ఈ టోకన్స్ ని తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, అలాగే అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్లేసుల్లో కూడా ప్రతి రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అయితే అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తారు. రేపు దర్శనంకి సంబంధించి మొత్తం 15,000 ఎస్ఎస్టీ టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు మధ్యాహ్నం 12:30 నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో మధ్యాహ్నం 12:30 నుంచి ఆఫ్లైన్ లో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మొత్తం 15,000 ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఈ రోజు మధ్యాహ్నం 3:52 కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాల్లో కూడా ఎస్ఎస్టీ టోకన్స్ కౌంటర్స్ ని టీటీడీ వారు క్లోజ్ చేయడం జరిగింది. అయితే మధ్యాహ్నం 12:30 ఇవ్వడం స్టార్ట్ చేసిన 2,000 శ్రీవారి మెట్టు మార్గం టోకన్స్ అనేవి ఎస్ఎస్టీ టోకన్స్ అయిపోయే సమయానికంటే మధ్యాహ్నం 3:52 సమయానికి 606 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉండడం జరిగింది. ఎటువంటి టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి ప్రతి రోజు కూడా ఈ 3 ప్లేస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఇస్తున్నారు. ఏ రోజు ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు, ఏ టైమ్స్ లో టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి అండ్ ఏ రోజు ఎన్ని గంటలకి టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది ప్రతి రోజు కూడా మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అండ్ ఆఫ్లైన్ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ 3 యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇక శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా కోకియోష్ గారు 300 రూపీస్ టికెట్ తీసుకుంటే ఏ ఎంట్రీ ద్వారా దర్శనం చేసుకోవచ్చు మేడం అని అడుగుతున్నారు. 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ టికెట్ ని బుక్ చేసుకున్నారో ఆ తేదీ తిరుమలకి చేరుకొని మీ టైం స్లాట్ ప్రకారం ఏటీసీ సర్కిల్ వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని ఆ క్యూ లైన్ లోకి అలో చేసి వైకుంఠం 1 లో ఉన్న కంపార్ట్మెంట్ లో కొద్ది సమయం పాటు కూర్చోపెట్టి ఆ తర్వాత స్వామివారి దర్శనం కల్పిస్తారు. దర్శనం మాత్రం జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ పవన్ గారు ఓం నమో
వెంకటేశాయ. అక్క ఒక చిన్న డౌట్, 300 రూపీస్ టికెట్ ఉంది, మళ్ళీ ఎస్ఎస్టీ టికెట్ ఇస్తారా అని అడుగుతున్నారు. ఇస్తారండి. 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మళ్ళీ ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని ఆ టోకెన్ తో రెండోసారైనా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ వేరు, ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ వేరు. కాబట్టి 2 రకాల టికెట్స్ తో మీరు 2 సార్లు అయినా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే 300 రూపీస్ టికెట్ భక్తులు తిరుమలలో ఏటీసీ సర్కిల్ వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుంటే తిరుమల కొండపై ఏటీజీహెచ్ వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దర్శనం మాత్రం అందరికీ కూడా ఒకే విధంగా జయ విజయాల వద్ద నుంచి నార్మల్ దర్శనమే కల్పిస్తారండి. అలాగే నెక్స్ట్ శ్రావణి రెడ్డి గారు ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని శ్రీవారి మెట్టులో వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాల్లో మీరు ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నా అలిపిరి నడక మార్గంలో కానీ శ్రీవారి మెట్టు మార్గంలో కానీ నడిచైనా వెళ్ళవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా వెళ్ళవచ్చు. అంటే తిరుపతిలో ఈ 3 ప్రదేశాల్లో మీరు ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న తర్వాత ఎలా తిరుమలకి చేరుకోవాలనేది మీ ఇష్టం. అందులో మాత్రం ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కానీ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ జ్యోతి గారు 25 సంవత్సరాల లోపు వారు ఎన్ని గోవింద నామాలు రాయాలి గోవింద, వివరంగా చెప్పండి గోవింద ప్లీజ్ అని అడుగుతున్నారు. యువతలో సనాతన హైందవ ధర్మాన్ని పెంపొందించడం కోసం టీటీడీ వారు ఈ గోవింద కోటిని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. బిలో 25 ఇయర్స్ అనగా 25 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే గోవింద కోటి అంటే కోటి సార్లు గోవింద నామాలు రాస్తారో రాసిన పిల్లలతో పాటుగా వారి కుటుంబంలో మొత్తం 5 మంది ఒక్కసారి స్వామి వారిని బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. అబౌట్ 25 ఇయర్స్ అనగా 25 సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే 10,01,116 సార్లు గోవింద నామాలు రాస్తారో ఆ రాసిన ఒక్క భక్తుడికి మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, బిలో 25 ఇయర్స్ వాళ్ళు గోవింద కోటి రాశారు అంటే టోటల్ ఫ్యామిలీలో 5 మెంబర్స్ కి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. అబౌట్ 25 ఇయర్స్ వాళ్ళు 10,01,116 సార్లు గోవింద నామాలు రాస్తే రాసిన ఒక్క భక్తుడికి మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తారు. అలాగే నెక్స్ట్ సుబ్బయ్య గారు కొండపైకి నడిచి వెళ్లాలంటే ఎన్ని సంవత్సరాల పిల్లలు అనుమతిస్తారు అని అడుగుతున్నారు. తిరుమలకు నడిచి వెళ్లే 2 నడక మార్గాలకి కూడా టైమింగ్స్ అయితే ఉన్నాయండి. అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. అయితే 2 నడక మార్గాలలో కూడా బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని కేవలం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని నడిచి వెళ్లడానికి అనుమతించడం లేదు. కాబట్టి ఎవరైతే పిల్లలతోటి నడక మార్గాలలో నడిచి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ తల్లిదండ్రులందరూ కూడా ఈ సమయాల్లో గమనించుకొని మధ్యాహ్నం 2 గంటల లోపే మీ 12 సంవత్సరాల లోపు పిల్లలతోటి నడక మార్గాలలో నడిచి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు, తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు, తిరుమల నుంచి తిరుపతికి కావచ్చు, ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11:59 వరకు వాహనాలని అనుమతించడం జరుగుతుంది. 2 వీలర్స్ ని మాత్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారండి. అయితే 2 వీలర్స్ లో వెళ్లే భక్తుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ఈ 2 కూడా కంపల్సరీగా ఉండాలి. అలాగే నెక్స్ట్ కేపీ ఛానల్ గారు ధర్మ దర్శనం చేసుకుంటే ఫ్రీ లడ్డు ఇస్తారా అని అడుగుతున్నారు. ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకున్నటువంటి భక్తులకి కూడా ఒక ఉచిత లడ్డు అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే ధర్మ దర్శనంకి వెళ్ళినటువంటి భక్తులు వైకుంఠం 2 లోకి వెళ్లే ముందు మన ఫేస్ అనేది స్కాన్ చేసుకుని మనకు ఒక టోకెన్ అనేది ఇస్తారు కదండి. ఆ టోకెన్ తీసుకొని మీ దర్శనం కంప్లీట్ అయ్యాక లడ్డు కౌంటర్ వద్దకు వెళ్తే ఆ టోకెన్ పై ఒక ఉచిత లడ్డు అనేది ఇస్తారు. అంటే మీరు తిరుమల స్వామి వారిని ఏ దర్శనం చేసుకున్నా అంటే సుప్రభాతం, తోమాల వంటి ఆర్జిత సేవలకి సెలెక్ట్ అయ్యి దర్శనం చేసుకున్నా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల ద్వారా 500 రూపీస్ దర్శనం టికెట్స్, అంగప్రక్షణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్. ఒకవేళ ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకున్న మీ దర్శనంపై ఒక ఉచిత లడ్డు అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ జ్యోతి కృష్ణ గారు ఓం నమో వెంకటేశాయ, తిరుమల పవిత్రోత్సవాలకు టికెట్స్ ఎప్పుడు ఇస్తారు మేడం అని అడుగుతున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ 2026వ సంవత్సరంలో ఆగస్టు 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారండి. ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే మంత్ లో ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.